రామకృష్ణ గారు విజయ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. పెళ్ళయి 11 ఏళ్ళు అయింది. వీళ్ళు ఫస్ట్లో పెళ్ళైన వెంటనే ఒక బిడ్డ పుట్టేశారు, బాగానే ఉన్నారు. కానీ తర్వాత నుంచి ఇక ప్రెగ్నెన్సీ రావటం లేదు, వచ్చినా నిలబట్టలేదు. ఐయుఐలు కూడా చేయించారు. అక్కడ ఎన్ని చేసినా కూడా ఫలితం లేదు. మరి ఇక చివరికి విసికి వేసారిపోయి మన గురించి తెలుసుకుని యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. వచ్చిన ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి ఇక్కడ? 2 సార్లు మెడిసిన్ అంటే ఒకటి వైరస్ కిట్, ఇంకోటి హార్మోన్ కిట్. అంటే కరెక్ట్గా వైరస్ కిట్ 2 months, హార్మోన్ కిట్ 1 month. 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కూడా న్యాచురల్గా. మనం ఏం ఐయుఐ చేయలేదు, ఐవీఎఫ్ చేయలేదు. అక్కడ వయసు అయిపోయింది అన్నారు, 38 years వచ్చేసినాయి, వయసు అయిపోయింది అన్నారు. ఇక అండాలు లేవు, మరి ఐవీఎఫ్లకి వెళ్ళాల్సి వస్తుందేమో అన్నారు. కానీ ఇక్కడ ఏమైనా ఐవీఎఫ్ చేసామండి? ఐయుఐలు ఏమైనా చేసామా? ఏమీ చేయలేదు. న్యాచురల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ. అది కరెక్టా కాదా అని చెప్పి మళ్ళీ మనం స్కానింగ్లు కూడా తీయించాము. స్కానింగుల్లో కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా కాదు అని చెప్పి అక్కడ ఇచ్చారు. చూడండి. ఎందుకనంటే మనం తీసిన స్కానింగ్ అనేది గర్భసంచిలో ఉందా, ట్యూబుల్లో వచ్చిందా అనేది చూసాము. రెండోది ప్రెగ్నెన్సీ ఫస్ట్లో మీకు 7 సంవత్సరాల క్రితమే మీకు అప్పుడు బిడ్డ పుట్టినప్పుడు అది బిడ్డ ఉంది, తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ పోయింది. అది కూడా 2 నెలల్లో పోతున్నాయి. కాబట్టి మళ్ళీ మనం ఆగి కన్ఫామ్గా నిలబడింది అనుకున్నప్పుడే ఈ వీడియో తీసుకుంటున్నాం అనమాట. కాబట్టి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది కూడా గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో కాదు అనేది అక్కడ ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చు కదండి. బిడ్డ పుట్టిన చాలా గ్యాప్ వచ్చింది. ఒక బిడ్డ పుట్టి తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు. ఇప్పటికైనా అర్థమైందా? క్రిములు అనేది మనం చెప్పాం, ఎక్కడా కూడా క్రిముల గురించి మీకు చెప్పలేదు, అందుకే స్టక్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఎంతగాడికి ఐయుఐలు ఐవీఎఫ్లు చెప్పారు తప్ప క్రిముల గురించి చెప్పలేదు. ఆ క్రిములకు సంబంధించిన మందులు మీకు మీ ఆవిడకి ఇద్దరికి వాడగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇద్దరు కలిపి వాడిచ్చాం. మనం ఇద్దరికి కలిపి టెస్టులు చేసాం, ఇద్దరికి కలిపి మందులు వాడిచ్చాం, ఫలితం వచ్చింది. సో చాలా ఏళ్ల క్రితం వచ్చిన ప్రెగ్నెన్సీ ఇక మరలా రాకపోవడానికి కారణం క్రిములు. ఒకవేళ వచ్చిన ప్రెగ్నెన్సీ నిలవకోకుండా చేయడానికి కారణం క్రిములు అని మీకు చెప్పి ఆ క్రిములకు సంబంధించిన టెస్టులు చేసి దానికి సంబంధించిన మందులు పెడితే ఆటోమేటిక్గా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత, దాదాపు 7 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చింది ప్రెగ్నెన్సీ. కాబట్టి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. వయసు 38 అయినా ఐవీఎఫ్ అక్కర్లేదు. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ పుట్టాక మళ్ళా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దానికి కారణం క్రిములు. మరలా ఆ క్రిములు తొలగించుకుంటే మరలా బిడ్డ పుడతాడు అనే విషయం. ఒకవేళ ప్రెగ్నెన్సీలు వచ్చి అబార్షన్లు అవుతుందంటే దానికి కారణం క్రిముల వల్ల బిడ్డ దక్కదు. వ్యవసాయంలో ఎలాగైతే విత్తనాన్ని పురుగు తొలిచేసి చీడా పట్టి పైరు నాశనం చేస్తుందో మొక్కలు వచ్చినా, అలాగే ఇక్కడ కూడా పురుగు విత్తనాన్ని డ్యామేజ్ చేస్తుంది, వీర్యకణాన్ని. అలాగే బిడ్డ వచ్చిన బిడ్డను కూడా డ్యామేజ్ చేసి అబార్షన్ చేస్తుంది. కాబట్టి పురుగునే తొలగిస్తే మళ్ళా మన బిడ్డ వస్తుంది, వచ్చిన బిడ్డ నిలబడుతుంది అని చెప్పాం. అదే జరిగింది. థ్యాంక్స్ అండి రామకృష్ణ గారు. మీరేమన్నా చెప్పాలంటే చెప్పొచ్చు. ఇక్కడ మనం విజయవాడ వైఎస్ బాబు గారు అనేది యూట్యూబ్లో చూస్తే నేను చెప్పాను, మెసేజ్ చెప్పింది, అయినా సరే నేను నమ్మలేదు. కానీ ఆమెతో ఆమె గోళ తట్టుకోలేక ఒకసారి వెళ్దామని చూశాను. 1 నెల వాడాను, రాగానే 40,000 ఏంటి అనుకో, అమౌంట్ అంత అమౌంట్ ఇంత అమౌంట్ అనుకున్నాను. కానీ మా భార్య చెప్పంగానే మరి బయట ఎన్నో పెట్టాము, లక్షలు పెట్టాము. కానీ ఇక్కడ ఏదో ఒకసారి చూద్దామని ఈ వైఎస్ బాబు గారిని, డాక్టర్ గారిని నమ్మాము. ఆయన అలా వచ్చిన 3 నెలలకే మాకు రావడం చాలా ఆనందకరం. ఇది అనేది మనం జనాలు అనుకుంటారు ఇది వైఎస్ బాబు గారు అనేది అది నమ్మశక్యం కాదని. ఇదైతే ట్రూత్. ఎవరైనా సరే ఇక్కడ వస్తుంటారు, పిల్లలు పుట్టిన ఎన్ని రోజులైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పక్క పిల్లలు పుడతారని నాకు ఒపీనియన్. మీరు కూడా అందరూ ఇక్కడికి రావాలని, పిల్లలు లేని వాళ్ళందరూ వైఎస్ బాబు గారికి నమస్కారం. సో రామకృష్ణ గారు విజయ్ గారు హైదరాబాద్ నుంచి మనల్ని యూట్యూబ్లో వీడియో చూసి నమ్మి వచ్చినందుకు ఫలితం వచ్చింది. కాకపోతే మీకు కూడా ఫస్ట్లో నమ్మకం కలగలేదు. మీ ఆవిడ గట్టిగా నమ్మి ఆవిడ బాధ భరించలేక ఆవిడకి ఆనందపరచడానికి పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అన్నట్టుగా ఇక్కడికి వచ్చారు. కానీ ఇవాళ ప్రెగ్నెన్సీ దక్కింది. 10 ఏళ్ల తర్వాత మళ్ళా ప్రెగ్నెన్సీ. అది 10 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అయ్యి. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళా రాలేదు ఇక.
సో ఇట్లా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. మందులు కూడా కొరియర్ పెట్టించుకోవచ్చు, మళ్ళీ తిరగాల్సిన అవసరం లేదు. కొరియర్ పెట్టించుకుని తెప్పించుకుని మందులు వాడుకోవచ్చు. కొరియర్లో వచ్చిన మెడిసిన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన టెలికాలర్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటారు. స్పందన బాగుంది, వాళ్ళు చెప్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సిస్టర్స్ కూడా మంచిగా ఫోన్ చేయగానే ఇమీడియట్లీ వాళ్ళకి చెప్పని కానీ వాళ్ళు ఎప్పుడు ఇసుక్కోవడం అలాంటివి ఏం లేకుండా ఇప్పుడు ఫోన్ చేసినా సరే వాళ్ళు స్పందించడం మాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనగానే చాలా సంతోషంలో ఉంటారు, కానీ అక్కడి నుంచి ఇక్కడ వరకు రాలేరు. ఫోన్లో మాకు చెప్పగానే మీకు ఏం టెస్ట్ చేసుకోవాలి, ఏం స్కాన్ చేసుకోవాలనేది మేమే ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసాం. అదే స్కానింగ్ మీకు దగ్గరలో ఉన్న అక్కడ హైదరాబాద్లోనే చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ మాకు పెట్టారు. పెట్టిన రిపోర్టును బట్టి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పాము. భార్య అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు, భర్త వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్తే సరిపోద్ది అని చెప్పాం. అలాగే భార్యకి సంబంధించిన మెడిసిన్ ఏవైతే ప్రెగ్నెన్సీ రాకోకుండా క్రిములు అడ్డం పడ్డాయో ఆ క్రిముల నుంచి బిడ్డను కాపాడటానికి కూడా మెడిసిన్ పెడుతున్నాం. అవి తీసుకెళ్ళడానికి వచ్చారు. లాస్ట్ మంత్ వచ్చారు, తీసుకెళ్లారు. మరలా ఈ మంత్ కూడా వచ్చారు. లాస్ట్ మంత్ పేటల్ పార్ట్ రాలా, హార్ట్ బీట్ రాలా, ఇప్పుడు అవి కూడా వచ్చింది. ఇక ఈసారి అవయవాలు డెవలప్ అయ్యి అవకరాలు రాకోకుండా మళ్ళీ ఇచ్చాం, అవి కూడా అయిపోతాయి. సో ఇట్లా నిలబడటానికి మెడిసిన్ కూడా ఇస్తున్నాము. 5 నెలల వరకు వాడాలన్నాము. అలా వాడుకుంటూ వచ్చి మీకు జరిగిన లాభాన్ని మరో 4 తెలియజేస్తే, బయట ఐవీఎఫ్లు అంటున్నారు, అవి లేకోకుండా తెచ్చుకోవచ్చు. పెళ్ళై 10 ఏళ్ళైనా, వయసు 38 అయినా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు మందులతో, అది కూడా ఇంగ్లీష్ మందులతో అనే విషయం మీకు అర్థమైంది, మనసుకు నచ్చింది, మీరు నమ్మారు ఇప్పుడు పూర్తిగా 100%. అదే మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి. ఆ పుణ్యం మరి మీరు యూట్యూబ్ వీడియో చూసి వచ్చి ప్రెగ్నెన్సీ పొందారు, ఒక వీడియోని చూసి. అలాగే ఇప్పుడు మీరు వీడియో ఇస్తే మీ ద్వారా ఎవరన్నా ప్రెగ్నెన్సీ పొందితే ఆ పుణ్యం నీ బిడ్డకు వస్తుంది కదా అని దేవుడు చూపించిన మార్గాన్ని మరో 4 తెలియజేయాలి అని చెప్పి ముందుకొచ్చి వీడియో ఇచ్చారండి. చాలా అభినందనలు రామకృష్ణ గారు. నేనే అసలు సామాన్యంగా ఎవరు నమ్మను, కానీ నేను నమ్మానంటే ప్రతి ఒక్కరు నమ్మడం చాలా నమ్మకంతో ఉంది. మీరు నమ్మితే మీకు కడుపు పండిద్ది, ఇది మాత్రం వాస్తవం. డాక్టర్ వైఎస్ బాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ అండి. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్.